Welcome to my channel. This is Arsha Network. My friend also starting for new channel. Channel name is Pavan Facts. ఈ ఛానల్లో ఇంట్రెస్టింగ్, అమేజింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు జీకేకి సంబంధించిన ఫ్యాక్ట్స్ వీడియో చేయడం జరుగుతుంది. సో గైస్, మన ఛానల్ని ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఈ పవన్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ కూడా ఫాలో కావడం మరియు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షానెట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష నెట్వర్క్. దిస్ ఈజ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్. సో గైస్, లైక్ చేయండి, ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన మరొక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి గ్రూప్ డి అన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో గ్రూప్ డి పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ గ్రూప్ డిలో అయితే ఏ పోస్ట్ ఉన్నాయి, తర్వాత క్వాలిఫికేషను, ఏజు, తర్వాత సిలబస్ ఏముంటుంది, తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే వాటి గురించి మనమైతే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి గమనించండి. ఇది వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి అనమాట. మొత్తం పోస్టులు వచ్చేసి 32,000 చిల్లర, అంటే 32,400 చిల్లర పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి స్టార్టెడ్ 23/1/25 అనమాట. అంటే 23వ తారీఖు అయితే ఆన్లైన్ స్టార్ట్ కావడం జరుగుతుంది, అంటే టుమారో. క్లోజింగ్ ఫర్ ద ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి 22/2 అంటే ఫిబ్రవరి 22వ తారీఖు లాస్ట్ డేట్. తర్వాత ఈ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మీరు 23, 24 అంటే 2 days ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. అంటే పేమెంట్ ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే అట్లాంటి వాళ్ళంతా పేమెంట్ చేసుకుని వచ్చును. తర్వాత మాడిఫికేషన్ అంటే మీ అప్లికేషన్లో ఏమైనా చేంజెస్ ఉంటే వీటిని కరెక్షన్ చేసుకోవడానికి 25/2 తర్వాత 6/3/25 నుంచి 6వ తారీఖు వరకు మీ అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒకటి ఇందులో గమనించాలి, క్రియేట్ ఆన్ అకౌంట్ అంటే మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో వాటిని మాత్రము ఎడిట్ ఆప్షన్ ఇయ్యరు అనమాట. అవి మీరు క్లియర్గా చేసుకొని ఉండాలి. సో ఇది వచ్చేసి కరెక్షన్కి సంబంధించింది. తర్వాత వేకెన్సీస్, డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ వచ్చేసి ఇది వచ్చేసి 7th పే స్కేల్ అనమాట. అంటే ఇనిషియల్ పే బేసిక్ వచ్చేసి 18,000. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి యాజ్ పర్ అనెక్సర్ ఏలో చూద్దామండి. అవి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉందన్నమాట. ఎందుకు 36 అంటే కోవిడ్ వల్ల 2 years గ్యాప్ వచ్చింది కదా, అది వారు దీంట్లో ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అందుకోసము మీకు 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఏజ్ అయితే పెట్టడం జరిగింది. తర్వాత మొత్తం పోస్టులు ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 32,438 అనమాట. మొత్తం డిపార్ట్మెంట్స్ వచ్చేసి 14 అంటే 14 డిపార్ట్మెంట్లో ఈ 32,000 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఒకసారి చూడండి. క్యాండిడేట్స్ అడ్వైజ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దీనిని అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ప్రతి ఇంటిమేషన్ ఆర్ఆర్బి వెబ్సైట్లో ఉంటుందన్నమాట. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ కీప్ దెమ్ యాక్టివ్ ద ఎంటైర్ డ్యూరేషన్ ద రిక్రూట్మెంట్. అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇవన్నీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ద్వారా ఫస్ట్ మీరైతే
ఒక ఈమెయిల్ ఓటీపీ చేసి క్రియేట్ చేసుకోవాలంట. ఆన్లైన్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది ఆర్ఆర్బీ వెబ్సైట్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ త్రోట్ లింక్ ప్రొవైడ్ బి ఆర్ఆర్బీ వెబ్సైట్స్ అనమాట. ఇందులో వచ్చేసి మెడికల్ స్టాండర్డ్, మెడికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఫుల్ఫిల్ ద మెడికల్ స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్ దే ఆర్ ఆప్షన్ ఫర్ ఇట్ విల్ బి నోటెడ్ క్యాండిడేట్ దట్ కేస్ ఇన్ క్యాండిడేట్ ఇఫ్ ఫైండ్ టు మెడికలీ ఇన్ష్యూర్డ్ అన్సూటబుల్ ద ఆప్షన్స్. అంటే మెడికల్ స్టాండర్డ్ కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ ఆన్ 1/1 అంటే ఏజ్ వచ్చేసి 1/1/2025కి మీకు కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది తర్వాత ఎగ్జామినేషన్ ప్రాసెస్. స్టేజ్ 1 అంటే సిబిటి. ఇక్కడ చూడండి, స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ షెల్ బి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత రైల్వే అడ్మినిస్ట్రేషన్ హౌఎవర్ రిజర్వ్ ఫర్ ద రైట్ టు కండక్ట్ టు సిబిటి. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి పిఈటి అంటారన్నమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. తర్వాత కాల్ లెటర్స్. ఇది షార్ట్ లిస్ట్ అనమాట. తర్వాత మెడికల్ స్టాండర్డ్ అన్నాం కదా, ఈ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఒకసారి చూడండి. మెడికల్ స్టాండర్డ్ A2 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్స్ అంటే 6/9 వితౌట్ గ్లాసెస్. ఇది వచ్చేసి మెయిన్ పాన్స్మెన్కి యాక్సెప్టబుల్ అనమాట. మిగిలిన దానికి A3 కానీ B1 కానీ C2 కానీ ఇట్లా వస్తుంది. కానీ A2 మాత్రం పాన్స్మెన్కి ఇది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. మీరు ప్రతి ఒక్కటి గమనించి కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. తర్వాత ఏజ్ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి లెవెల్ 1 18 నుంచి 33 అన్నాం కదా. ఈ 33 నుంచి వారు ఏం చేశారంటే ఈ కోవిడ్ వల్ల 18 to 36 ఇయర్ వరకు మీకు ఏజ్ అయితే గిన చేయడం జరిగింది. ప్లస్ దీనికి వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము సడలింపు కూడా, అంటే ఓబీసీ వారికి అయితే గిన 3 years అంటే 18 to 36 ప్లస్ 3 years అనమాట. తర్వాత SC ST వాళ్ళకి అయితే గిన 5 years అంటే 18 సంవత్సరాల నుంచి 36 ప్లస్ 5 అంటే 36 ఒక 5 41 సంవత్సరాల వరకు SC ST వాళ్ళు అప్లై చేసుకోవచ్చును. ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. తర్వాత ఏజ్ కూడా ఇచ్చాడు 18 నుంచి 36 సంవత్సరాలు. తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళైతే కింద 2/1/89లో పుట్టిండాలి. తర్వాత ఓబీసీ వచ్చేసి 19 నుంచి 26 నుంచి కన్సిడర్ చేయడం జరుగుతుంది. SC ST వాళ్ళైతే 1984 నుంచి. తర్వాత ఇది వచ్చేసి కేటగిరీ అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనెక్జర్ ఏలో చూద్దామండి. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అప్లై చేసుకున్న వల్ల ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎంత పే చేయాల్సి ఉంటుందంటే ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్టెడ్ కేటగిరీస్ మెన్షన్ ఓబీసీ వచ్చేసి 500 ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. ఈ ఆర్ఆర్బీలో వచ్చేసి 500 ఫీజు పే చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ రీఫండ్ కావడం జరుగుతుంది. అంటే ఈ 400 రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. SC ST వారికి అయితే 250 రూపాయలు చలానా ప్లస్ వీరికి ఎగ్జామ్ రాసిన తర్వాత 250 రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే మొత్తం అమౌంట్ రీఫండ్ కావడం జరుగుతుంది అనమాట. ఎవరికి SC ST PWD వీరందరికీ. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ UPI కానీ ఇట్లా ఏ మోడ్లో అయినా మీరు ఆన్లైన్లో ఫీజ్ పే చేయొచ్చు అనమాట. తర్వాత రీఫండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బిగ్ నోటిఫికేషను. తర్వాత కంప్యూటర్ బేసిక్ ఎగ్జామ్ ఉంటుంది కదా, నేను చెప్పాను కదా స్టేజెస్ అని. ఫస్ట్ CBT, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ PET, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఇది ప్రాసెస్ అనమాట మీకు జాబ్ రావాలంటే. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటుంది చూడండి. డ్యూరేషన్ ఫర్ ద
మినిట్స్ అంటే 90 మినిట్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈచ్ 1 మార్క్. జనరల్ సైన్స్ వచ్చేసి 25, మ్యాథమెటిక్స్ వచ్చేసి 25, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ చూడండి జనరల్ స్టడీస్ లేదు, గమనించండి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. మొత్తం టోటల్ 100 మార్క్స్ గాను. టైం వచ్చేసి 90 మినిట్స్ అంటే 1.5 అవర్ అనమాట. ఇందులో వచ్చేసి మీరు గమనించాల్సింది దేర్ విల్ బి నెగిటివ్ మార్క్స్ అండ్ 1/3 షెల్ బి డిడక్టర్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే 1/3లో మీకు అయితే మైనస్ మార్కులు కూడా ఉంటాయి, ఇది గమనించగలరు. ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్లో అయితే నెంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రిక్షన్స్, ఎల్సిఎం ఇలా మ్యాథమెటిక్స్లో. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి అనాలసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరిక్, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇలా. తర్వాత జనరల్ సైన్స్ వచ్చేసి ద సిలబస్ అండర్ ద కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ 10th స్టాండర్డ్ అంటే 10వ తరగతి స్టాండర్డ్ మాత్రమే, అంటే సెంట్రల్ సిలబస్తో మీకు రావడం జరుగుతుందన్నమాట. తర్వాత జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పొలిటికల్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఇవి ఇంపార్టెన్స్. అంటే నేషనల్, స్టేట్, కరెంట్ అఫైర్స్ మెయిన్. ఈ టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలన్నమాట బాగా. తర్వాత ఇది మెయిన్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్. ఒకసారి చూడండి, పీఈటీ అంటే అబ్బాయిలు మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి షుడ్ ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఫర్ ద వెయిట్ ఫర్ డిస్టెన్స్ 100 మీటర్స్. అంటే 35 kgs బరువు బ్యాగ్ తీసుకొని 100 మీటర్స్ 2 minutes ఇన్ 1 ఛాన్స్. ఒకసారి చూడండి, 1 ఛాన్స్ అంటే ఒకే ఛాన్స్లో మీరు దాన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత దీంతో పాటు అన్నాడు కదా, దీంతో పాటు షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ అంటే 1000 మీటర్స్ వచ్చేసి 4 minutes 15 seconds అనమాట. ఇది వచ్చేసి అబ్బాయిలకు మాత్రం మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఫీమేల్ వచ్చేసి 20 kgs ఫర్ వెయిట్ ఫర్ ద డిస్టెన్స్ 100 meters 2 minutes ఇన్ 1 ఛాన్స్. అంటే 2 నిమిషాలు కానీ 20 kg బరువు ఎత్తుకొని వారు వెళ్ళాల్సి ఉంటున్నారు. వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ అంటే మీరు తీసుకున్న బరువును కింద పెట్టకుండా 2 నిమిషాలలోన 100 meters వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. తర్వాత డిస్టెన్స్ 1000 meters వచ్చేసి 5 నిమిషాల 40 seconds. అంటే వీరు అమ్మాయిలు కొంచెము ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. తర్వాత ఇందులో వచ్చేసి మెయిన్ సిబిటి ఎగ్జామ్లో మార్కులు తీసుకుంటారు. మెడికల్గా పీఈటీకి మాత్రం ఎటువంటి మీకు స్కోర్ యాడ్ చేయరనమాట. అది వచ్చేసి ఎలిజిబుల్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి వై చూసామండి. ఇక్కడ వచ్చేసి ఇది ముంబైలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది, తర్వాత జైపూరు, తర్వాత హుబ్లీ, తర్వాత జబల్పూర్, భువనేశ్వర్లో, తర్వాత బిలాస్పూర్. ఇవి వచ్చేసి వేకెన్సీస్ లీడ్ అనమాట. మనం ఓవరాల్గా ఒకసారి అంటే తెలుగు రాష్ట్రాల వారు సికింద్రాబాద్ బోర్డు ఒకసారి చూసుకోండి. సికింద్రాబాద్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు ఈ సికింద్రాబాద్కి అప్లై చేసుకోవచ్చును. మీ ఇష్టం, మీరు ఏ బోర్డుకైనా అప్లై చేసుకోవచ్చును. కానీ మీరు వేకెన్సీస్ తర్వాత ఏజ్ ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సికింద్రాబాద్ బోర్డులో ఖాళీలు. మొత్తం ఖాళీలు వచ్చేసి 1642 ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇంకొకటి గమనించండి మీరు, సిసిఏఏ అన్నాడు కదా, ఇది వచ్చేసి 327. ఇవి వచ్చేసి 10th+ ITI చదివి అప్రెంటిస్ కంప్లీట్ చేసిన వారు ఈ కేటగిరీలో వెళ్తారనమాట. సిసిఏఏ అనేది ఈ కేటగిరీలోకి ఎదిగిన వారు రారనమాట. ఇది గమనించగలరు. తర్వాత మొత్తం వేకెన్సీస్ ఒకసారి చూద్దామని చూడండి. హుబ్లీ వచ్చేసి 503, ఈసీఆర్ భువనేశ్వర్ వచ్చేసి 964, కోల్కతా వచ్చేసి 1044, హాజీపూర్ వచ్చేసి 1251, బిలాస్పూర్ వచ్చేసి 1337, గోరఖ్పూర్ వచ్చేసి 1370, జైపూర్ వచ్చేసి 1433, జబల్పూర్ వచ్చేసి 1614, సికింద్రాబాద్ వచ్చేసి 1642,
కోల్కతా వచ్చేసి 1800 ఈస్ట్ కోస్ట్ అనమాట 1817. ప్రయాగ్రాజ్ వచ్చేసి 2020. గువాహతి వచ్చేసి 2048. తర్వాత చెన్నై వచ్చేసి 2694. ముంబై వచ్చేసి 3244. వెస్ట్ రైల్వే ముంబై వచ్చేసి 4672. న్యూ ఢిల్లీ వచ్చేసి 4785. మొత్తం 32,438 పోస్టులు. తర్వాత ఇవి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, దీనికి ఎవరైనా పోటీ పడవచ్చు 13,957. తర్వాత ఎస్సీ వరకు వచ్చి ఓవరాల్గా 4,699. ఎస్టీ వరకు ఎదిగిన ఓవరాల్గా 2,474. ఓబీసీ వరకు వచ్చేసి 8,153. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి 3,100. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 6,485. సిసిఏఏ అంటే అప్రెంటిస్ అంటే 10th ప్లస్ ఐటీఐ చదివి ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్ కంప్లీట్ చేసిన వారికి 6,485. ఇది వచ్చేసి ఓవరాల్గా స్ట్రక్చరు ఏ బోర్డుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అనమాట. తర్వాత దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి rrbapply.gov.in అనేది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు ఇది అప్లై అని ఉంది కదా, ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్. ఇట్లా క్రియేట్ అన్ అకౌంట్ అని వచ్చినప్పుడు ఇలా మీరు ఇందులో వచ్చేసి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అన్నాడు కదా, ఫుల్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఆధార్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇప్పుడు మీరు పాస్వర్డ్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని వస్తున్నప్పుడు ఇట్లా క్రియేట్ పాస్వర్డ్ చేసుకొని తర్వాత మీరు లాగిన్ ఆల్రెడీ ఐ హ్యావ్ లాగిన్ అని వెళ్ళేసి ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో గైస్ ఇది వచ్చేసి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్స్. ఇవి వచ్చేసి డేట్స్ అంటే 22/1 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి అప్లికేషన్ స్టార్ట్ డేట్ 23rd స్టార్ట్ కావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 22/2 అనమాట. ప్రతి ఒక్కరు గమనించండి, దీనికి 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ అనమాట. ఇవి 14 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో వచ్చేసి మెయిన్ పాయింట్స్ మన అయితే మీరు దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినారనుకోండి, వెంటనే బిలో 5 ఇయర్స్లోనే మీకు ఆఫ్టర్ 5 ఇయర్స్ ప్రమోషన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. స్టేషన్ మాస్టరు, ట్రైన్ మేనేజరు ఇవి వచ్చేసి పాయింట్స్ మన్ గ్రేడ్ బిలో అప్లై చేసుకుంటే కనుక మీకు వెంటనే ప్రమోషన్ రావడం కూడా జరుగుతుంది గాయస్. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ నోటిఫికేషను. సో ఎవరైనా ఆర్ఆర్బిలో అంటే జాబ్ చేయాలనుకున్న ప్యాస్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, 18 సంవత్సరాలు నిండితే చాలు, అప్లై చేసుకోవచ్చును గాయస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం 10th పాస్ తర్వాత మీరు ఏమైనా చేసి ఉండొచ్చు, అది సంబంధం లేదు. 10th అయితే పాస్ అయితే చాలు అనమాట. సో ఇది స్ట్రక్చర్. థ్యాంక్ యూ.